ఓం నమో వెంకటేశాయ. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, నడిచే దారి కనిపించనప్పుడు, అందరూ మనల్ని వదిలేశారు అనుకున్నప్పుడు, మనకు గుర్తొచ్చే ఒకే ఒక్క నామం గోవిందా. కలియుగ దైవం, ఆపద్బాంధవుడు అయిన ఆ శ్రీనివాసుడి చెంతకు చేరితే, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. కాని, కేవలం స్వామిని వేడుకుంటే సరిపోతుందా? ఆ ఏడుకొండలవాడి జీవితం, ఆయన లీలల వెనుక దాగున్న అసలైన జీవిత సత్యాలు ఏంటో మీకు తెలుసా? ఈ రోజు మనం మన జీవితాన్ని విజయం వైపు నడిపించే స్వామివారి అద్భుతమైన జీవిత రహస్యాలను మరికొంత లోతుగా తెలుసుకుందాం. మొదటి రహస్యం ఓపిక మరియు సరైన సమయం కోసం వేచి చూడటం. సాక్షాత్తు ఆ సృష్టిని నడిపించే పరమాత్ముడే శ్రీనివాసుడిగా భూమిపైకి వచ్చినప్పుడు ఒక సామాన్యుడిలా కష్టపడ్డారు. లక్ష్మీదేవిని వెతుకుతూ అడవుల వెంట తిరిగారు. ఒక పుట్టలో ఎన్నో ఏళ్లు ఆకలి, పస్తులతో తపస్సు చేశారు. ఆ తర్వాత పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు కూడా తీసుకోవాల్సి వచ్చింది. అంతటి దేవుడే అంత ఓపికగా, సరైన సమయం వచ్చేంతవరకు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. మన జీవితంలో కూడా అంతే. ఈ రోజు మనకు ఒక కష్టం రాగానే, లేదా అనుకున్నది జరగకపోగానే ఎందుకు నిరాశపడిపోతాం? మనకు ఒక మంచి కాలం రావాలి అంటే, ఈరోజు మనం పడే కష్టాన్ని ఓపికతో భరించాలి. చీకటి తర్వాతే వెలుతురు వస్తుంది. అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపుండదు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, నా స్వామి నా వెనక ఉన్నాడు, సమయం వచ్చినప్పుడు నా కష్టాన్ని తీరుస్తాడు అనే నమ్మకంతో ఓపికగా ముందడుగు వేయండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మీ సమయం కూడా వస్తుంది. రెండవ రహస్యం ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు 100% పూర్తి చేయడం. దీనినే భగవద్గీతలో నిష్కామ కర్మ అంటారు. తిరుమల కొండపైకి రోజుకు లక్షలాది మంది భక్తులు వస్తారు. రాజుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఆ స్వామి ముందు మోకరిల్లుతారు. అక్కడ స్వామి మనకు నేర్పించే పాఠం ఒక్కటే. నీకు ఏ పదవి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వహించాలి. స్వామివారు కుబేరుడికి చేసిన అప్పును తీర్చడానికి ఇప్పటికీ కలియుగంలో భక్తుల హుండీ కానుకలను స్వీకరిస్తూనే ఉన్నారు. అంటే, దేవుడైనా సరే తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు. నిరంతరం భక్తుల కోరికలను తీరుస్తూ, తన విధిని నిర్వహిస్తున్నారు. నువ్వు కూడా నీ జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే, షార్ట్కట్ల కోసం వెతకడం ఆపేయ్. రాత్రికి రాత్రే విజయం ఎవరికీ రాదు. నీ చదువు, నీ ఉద్యోగం లేదా నీ వ్యాపారం ఏదైనా సరే, ఈరోజు నువ్వు చేయాల్సిన పనిని 100% కష్టపడి, పూర్తి నిమగ్నతతో చెయ్యి. ఫలితం ఎలా ఉంటుందో అని ముందే భయపడి నీ శ్రమను తగ్గించకు. నువ్వు నిజాయితీగా కష్టపడితే, ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆ ఏడుకొండలవాడు ఖచ్చితంగా నీకు తిరిగి ఇస్తాడు. నీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. మూడవ రహస్యం శరణాగతి. అంటే భయాన్ని వదిలేసి, స్వామిపై పూర్తి భారం వేయడం. జీవితంలో చాలామంది రేపు నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది అనే ఒత్తిడి మరియు ఆందోళనతో ప్రతిరోజూ నరకం చూస్తుంటారు. కాని, ఒక్కసారి తిరుమల కొండపై అడుగుపెట్టగానే ఆ కష్టాలన్నీ మర్చిపోయి, మనసంతా ఎందుకు ప్రశాంతంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ ఉన్న సానుకూల శక్తి మనల్ని ఆవహిస్తుంది. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఆయన కుడిచేయి ఎప్పుడూ కిందకు, తన పాదాల వైపు చూపిస్తూ ఉంటుంది. దాని అంతరార్థం ఏంటో తెలుసా? నీ కష్టాలన్నీ, నీ బాధలన్నీ, నీ భయాలన్నీ నా పాదాల చెంత పెట్టేసి, నన్ను నమ్ము, నిన్ను నేను నడిపిస్తాను అని స్వామి మనకు ఇచ్చే అభయం అది. ఎప్పుడైతే నువ్వు నా వల్ల కావడం లేదు స్వామీ, నీదే భారం అని నమ్మి నీ ప్రయత్నాన్ని మొదలుపెడతావో, అప్పుడు నీ మనసులోని భయం, ఆందోళన మాయమైపోతాయి. ఆ స్థానంలో ఒక కొత్త నమ్మకం, ఒక కొత్త శక్తి పుట్టుకొస్తుంది. ఆ శక్తే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. మిత్రులారా, నిరాశను వదిలేయండి. నిస్సహాయతను తరిమికొట్టండి. ఈ కలియుగంలో నిన్ను నడిపించడానికి, నీ ప్రతి అడుగులో తోడుగా నిలవడానికి ఆ వెంకటేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీపై నువ్వు నమ్మకం ఉంచు. స్వామిపై భక్తిని ఉంచు. ధర్మాన్ని నమ్ముకుని కష్టపడు.
విజయం ఖచ్చితంగా నీదే అవుతుంది. నీ వెనుక ఏడుకొండలవాడు ఉన్నాడు అనే ధైర్యంతో ఈ రోజు నుంచే ఒక కొత్త నమ్మకంతో మీ పనిని ప్రారంభించండి. ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ.